మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత కురవి ఎంపీడీఓ వీరబాబు తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాల కార్యక్రమాలను భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అలాగే ఆలయ ఈవో సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. వీరభద్రస్వామి కళ్యాణం అనేది జరుగుతుంది కొరివిలో. అదేవిధంగా 1వ తారీఖు దీంట్లో భాగంగా 1వ తారీఖు తెప్పోత్సవం, 3వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. ఈ మొత్తం కొరివి గ్రామ పంచాయతీ మొత్తం కూడా 15 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్లో కూడా పంచాయతీ కార్యదర్శి, మల్టీపర్పస్ వర్కర్లను, అదేవిధంగా డివిజన్ స్థాయి అధికారులని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా వాళ్ళని నియమించడం జరిగింది. అందరూ కూడా ఆ కార్యక్రమాలు అంటే శానిటేషన్ కార్యక్రమాలు కానీ, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్లో కూడా ఈ కళ్యాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు నైట్ జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కళ్యాణంలో భాగంగా భక్తులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అధిక మొత్తంలో వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉంది. కాబట్టి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ, తర్వాత ఈ ప్రచారాలు కానీ చేయడానికి లేదండి. తర్వాత అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు, రాజకీయ నాయకుల ఫోటోలు ప్రదర్శించడం ఇవి కూడా చేయకుండా నియమావళికి లోబడి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి సందర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము.